హాయ్ అండి. మైసూర్ బజ్జీ చేద్దాం అనుకున్నాను. బట్ మీకు కూడా చూపించాలి అని అనిపించింది. సర్లే కదా అని పిండి ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ పిండిని పెరుగులో కొంచెం మైదా పిండి, కొంచెం బొంబాయి రవ్వ, ఉప్పు, వాము వేసి బాగా కలపాలండి. కలిపి కొంతసేపు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఓకే, బాగా కలపాలండి పిండి మాత్రం. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి బజ్జీ. బజ్జీ అంటే ఇష్టమైన వాళ్ళు ఉంటారు, బట్ కొంతమందికి చేయటం రాదు కదా. ఈ విధంగా చేసుకోండి, చక్కగా వస్తాయండి. ఓకే, ఇలా కలుపుకున్నాం కదా. ఈ పిండిని కాసేపు నానబెట్టుకోవాలండి. ఒక అరగంట గంట అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, ఇలా కలిపిన పిండి మీద మూత పెట్టేసి ఉంచుకోండి. ఓకేనా. మైసూర్ బజ్జీ వేయడానికి పిండి నానబెట్టుకున్నాం కదా, మైసూర్ బజ్జీ వేసేసుకుందాం రండి. పిండి నానిపోయింది కదా, పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుందాం. పొయ్యి మీద ఆయిల్ పెట్టానండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కితే మైసూర్ బజ్జీ వేసేసుకుందాం. ఓకేనా అండి. మైసూర్ బజ్జీ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమేనండి. మా ఇంట్లో ఏంటి, ఎవరికైనా సరే మైసూర్ బజ్జీ అంటే ఇష్టం ఉంటుంది కదా. ఇష్టం లేని వాళ్ళు ఉంటారా చెప్పండి. ఆయిల్ హీట్ ఎక్కుతుందండి. ఇక మైసూర్ బజ్జీ వేసుకుందాం. ఓకే, ఈ పిండి మాత్రం చాలాసేపు కలపాల్సి వస్తుందండి. కలిపి ఎంతగా కలిపితే అంత బాగా వస్తాయి. అలానే ఎంతగా నానితే కూడా అంత చక్కగా వస్తాయండి. చూసారా, ఇది కలపడానికి మాత్రం చాలా టైం పడుతుందండి. కలిపి చేతులు కూడా నొప్పులు వస్తాయి తెలుసా అండి. ఓకే అండి, ఆయిల్ హీట్ ఎక్కింది, చూసుకొని మైసూర్ బజ్జీ వేసేసుకుందాం. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో కొంచెం పిండితో ఇలా వేసుకుంటే తెలిసిపోతుందండి. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇక మనం బజ్జీ వేసేసుకుందాం. ఓకేనా అండి. ఆయిల్ రెడీ అయింది, పిండి రెడీగా ఉంది, నేను కూడా రెడీగా ఉన్నానండి బజ్జీ వేసేయడానికి. ఓకేనా. మరి మీరు కూడా రెడీగా ఉండండి చూసేయడానికి. ఓకే, ఈ పిండి చేతికి అంటకుండా ఉండడానికి చిన్న బౌల్తో వాటర్ పెట్టుకోండి. ఓకే, మైసూర్ బజ్జీ వేసేస్తున్నానండి. ఇవి ఏగితే వేడివేడిగా తినేయటమే. ఓకే, ఆయిల్లో ఉన్న వీటిని అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలండి. అప్పుడే కదా అటు ఇటు వేగి టేస్ట్గా ఉండేది. ఓకే, ఇలా ఏగిపోయిన వాటిని మాత్రం ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా, మైసూర్ బజ్జీ రెడీ అయిపోయిందండి. ఓకే, ఇంకా మిగతా పిండిని కూడా అలానే సేమ్ ప్రాసెస్లో వేసేసుకుందాం. ఓకేనా అండి. ఇంకా ఈ పిండి కూడా వేసేస్తే మొత్తం వేయటం కంప్లీట్ అయిపోతుంది. ఇక ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయటమే. ఓకేనా అండి. రెడీ అయిపోయినాయండి, పెట్టడానికి తీసుకెళ్తున్నా. మైసూర్ బజ్జీని పల్లీ చట్నీ, అల్లపు చట్నీతో నంచుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఓకే, నా బజ్జీ అయితే రెడీ అయిపోయింది. వేడి బజ్జీ రెడీ అయిపోయిందండి. వేడిగా ఉంది కదా, కాలుతోంది ఫ్రెండ్స్. ఓకే, చట్నీ సూపర్ ఉన్నాయండి. అలా వేసామా, ఇలా తిన్నామా వేడిగా, అంతేనండి. మీరు ఇలా ట్రై చేయండి, తినడానికి సూపర్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మనకు ఇష్టమైనవి, మనకి వచ్చినవి ఏవి చేసుకొని తిన్నా ఆహా అనాల్సిందే కదండి. ఏమంటారు, అవునంటారా కాదంటారా? ఇది నా డైలాగ్.